తమ్ముడు కొడుకు ఆశిష్ను హీరోగా నిలబెట్టేందుకు నిర్మాత దిల్ రాజు శతవిధాలా కష్టపడుతున్నారు. ఆశిష్ ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. రౌడీ బాయ్స్ అంతంత మాత్రంగానే నడవగా లవ్ మీ గ్లాప్ అయింది. ఇక సెల్ఫిష్ పేరుతో సినిమా స్టార్ట్ చేసిన దిల్ రాజు అవుట్పుట్ సరిగా లేదని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో ఆశిష్కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్న ఆయన హిట్ డైరెక్టర్తో మూవీకి సిద్ధమయ్యారు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాథ్ రావుకు ఆశిష్ బాధ్యతలు అప్పగించారు దిల్ రాజు. గతంలో త్రినాథ్ రావు సినిమాలన్నింటికీ బెజవాడ ప్రసన్న కథ అందించేవారు. అయితే ఆశిష్ సినిమాకు మాత్రం ఆయనను పక్కన పెట్టేశారని సమాచారం. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందిస్తున్నారట. సినిమా చూపిస్తామామా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా తదితర సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాథ్ రావు ఇటీవలే మజాకాతో మరో హిట్ కొట్టాడు. ఓవైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఈ బ్లాక్ బాస్టర్ దర్శకుడు దిల్ రాజ్ కాంపౌండ్లో అడుగుపెట్టాడు. గతంలో వీరి కాంబోలో హలో గురు, ప్రేమ కోసమే వంటి హిట్ సినిమా వచ్చింది. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ కాంబో సెట్ అయింది. మరిప్పుడు హరీష్ కథతో ఆశిష్కు త్రినాథ్లో నక్కిన హిట్ అందిస్తాడో లేదో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.